రాహుల్ గాంధీ విశ్వసనీయత అన్నది ఆయనకి ఆయన ఆలోచించుకోవాలి. మొన్న ఎలక్షన్స్ రోజున మమతా బెనర్జీ మీద ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు బెంగాల్ వెళ్ళి, మమతా బెనర్జీ బీజేపీ ఒకటే, మోడీ ఒకటే, ఈవిడ వెళ్ళి మామిడికాయలు ఇస్తే ఆయన మామిడికాయలు తింటారు, అదే సందర్భంలో ఇద్దరూ ఒకటే అన్నటువంటి చెప్పుకొచ్చాడు. మన కమ్యూనిస్టులతో కేరళలో కూడా అదే చెప్పాడు, కమ్యూనిస్టులు బీజేపీ ఒకటే. మరి కమ్యూనిస్టులు బీజేపీ ఒకటైనప్పుడు అదే కమ్యూనిస్టులు ఇప్పుడు అయ్యండి ఏ కూటమిలు ఎందుకున్నాయి? మమతా బెనర్జీ అరాచకవాది ప్లస్ ఆవిడ బీజేపీతో చేతులు కలిపినప్పుడు ఇప్పుడు మరి అదే మమతా బెనర్జీని మనం ఎందుకు పీల్చుకోవాలి? ఇది విశ్వసనీయతతో కూడినటువంటి అంశమేనా? ఫస్ట్ రాహుల్ గాంధీ మోడీ చేస్తున్న దానికి ప్రత్యామ్నాయం ఏంటో ప్లాన్ చేసుకోవాలి. మోడీ ప్రభుత్వ పాలనలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి ఉన్నాయి, అవి పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేయడానికి లిమిట్ పెట్టారు, అదే సందర్భంలో ఎక్కువైతే ఛార్జీలు వసూలు చేస్తారు. ఈవెన్ ఆ డ్రా చేసేదానికి కూడా మినిమం ఛార్జెస్ అని ఏడాదికి వసూలు చేస్తారు. పైగా చేతిలో క్యాష్ ఉంటే ఒక రకమైన ఇబ్బంది, క్యాష్ డిపాజిట్ చేస్తే కూడా డబ్బులు కట్టాలి, ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. ఇలాంటి 1,00,000 ఉన్నాయి. అప్పులు ఎగ్గొట్టేటటువంటి వాళ్ళ డబ్బుల్ని బాధ్యతగా ఉండే సాధారణ ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు వాళ్ళు. అలాంటి పాయింట్లు పట్టుకోవాలి. అట్లాగే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంస్కరణల సందర్భంలో ఎదురవుతున్నటువంటి ఎక్కట్లేంటి? నీట్ పరీక్ష లీకేజీ మీద కాదు మాట్లాడాల్సింది, ఆ నీట్ విధానం సందర్భంగా విదేశాలలో చదువుకుని వచ్చినటువంటి వాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు, ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలి. అలాగే దేశవ్యాప్తంగా జిఎస్టీ అనేది ఎట్లాంటి దోపిడీ చేస్తున్నారంటే, ఇవాళ ఒక ఇడ్లీ అట్లు అమ్మేటటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, అతను నెలకి ఈ 1,00,000 రూపాయలు అందరూ కొన్న వాటిది ఆ క్యూఆర్ కోడ్ చేయడం వల్ల అతని అకౌంట్లో పడింది అనుకుందాం, 1,00,000 రూపాయలకి అతను 18,000 కట్టేయాలి. ఇక్కడ అసలు సమస్య ఏమవుతున్నది? అక్కడ ఇతనికి ఆ నిత్యావసర వస్తువులు కొనుక్కు రావాల్సినవి ప్లస్ మనుషులకి ఇవ్వాల్సినవి ఇవన్నీ పోతే ట్యాక్స్ కట్టేస్తే అతను 10,000 మిగిల్చుకోలేకపోతున్నాడు, 20,000 మిగిల్చుకోలేకపోతున్నాడు. ఇదేం పద్ధతి అనేది? అలాంటి వాటిని పోరాడాలి. అవి మానేసి ఊరికినే రాజకీయం చేసుకుంటే ఉపయోగం ఏంటి?